హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడెnetra. సరే, ఈరోజు ఏంటంటే ఈ వీడియో వచ్చేసి మీకు ఏ ప్రోగ్రామింగ్కి సంబంధించింది అయితే కాదు. ప్రోగ్రామింగ్కి సంబంధించిందంటే ఏ కోడింగ్ క్లాసు ఏదో కాదు, లేకపోతే పైథాన్ ప్లేలిస్ట్లో నుంచి వచ్చిందో ఏదో కాదు. ఇదేంటంటే ఒక మోటివేషనల్ వీడియో అన్నమాట. అంటే ఏంది మోటివేషనల్ అంటే ఏంది? ఫస్ట్ మనకి మోటివేటెడ్గా ఉండాలి మనందరం. ఈ కోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోబోతున్నారు, స్టార్ట్ చేయబోతున్నారు, ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. బీటెక్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చే వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఓకే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎలా అసలు ప్రాసెస్ ఏంటి అనేది దీంట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మీరు ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఒక దాంట్లో పర్ఫెక్ట్ అవ్వండి ఫస్ట్, తర్వాత రెండోది, మూడోది, నాలుగోది తర్వాత సంగతి. ఫస్ట్ ఒక దాంట్లో పర్ఫెక్ట్గా ఉండండి. పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ మీరు ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లెవెల్స్ను కూడా మీరు కంప్లీట్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఏదో చేసామంటే చేసాం, ఏదో ఫర్ లూప్ లాక్ వచ్చాం, ఫంక్షన్స్ చేసాం, ఊప్స్ చేసాం, అయిపోయింది, ఇంకా పక్కకి వెళ్ళిపోయారు, వేరే లాంగ్వేజ్ చూశారు. లైక్ ఫస్ట్ జావా చేశారు, తర్వాత పైథాన్ చేశారు, తర్వాత సి. ఇట్లా ఎన్ని లాంగ్వేజ్లు వచ్చినాయని కాదు, దాంట్లో ఎన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయి. అట్లీస్ట్ ఒక్కటి పర్ఫెక్ట్గా ఉన్నా మీరు ఏ జాబ్నైనా మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. సెలెక్ట్ ఎనీ వన్ లాంగ్వేజ్. ఓకే, మీరు ఫస్ట్ ఇదే సెలెక్ట్ చేసుకోవాలని లేదు, సీనే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే C++ చేసుకోవాలి, ఇట్లా ఏమీ లేవన్నమాట. ఇలాంటి బ్యారియర్స్ ఏమి లేవు. ఓకేనా, దేనికి అదే. ఇప్పుడు సపోజ్ మదర్ టంగ్ ఉంది, మన తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఏదైనా నేర్చుకోవచ్చు. స్టార్టింగ్ తెలుగే నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకోవాలని లేదు, ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగు నేర్చుకోవాలని లేదు. యూఎస్లో పుట్టినోడు ఇంగ్లీష్ మాట్లాడుతాడు, మనం తెలుగులో మాట్లాడతాం, అంతే డిఫరెంట్. ఓకే, అట్లానే ఇక్కడ కూడా ఏంది, మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారని సెకండరీ, బట్ ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏఐకి కానీ ఫస్ట్ మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. దీనికన్నా ముందర ఏఐకి వెళ్ళాలా, లేకపోతే వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళాలా, లేకపోతే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి వెళ్ళాలా, ఇలా, లేకపోతే యాపిల్ యాప్స్ ఉంటాయి కదా, అటుపక్కకి వెళ్ళాలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఏఐకి వీటికి వచ్చేటప్పుడు పైథాన్ కానీ ఆర్ కానీ పైథాన్కి వెళ్ళండి మోస్ట్లీ. తర్వాత యాప్స్ ఉన్నాయి, వెబ్ యాప్స్ అంటే వెబ్సైట్లు బిల్డ్ చేయడం, వీటిలో జావా స్క్రిప్ట్, HTML, CSS ఇట్లా వెళ్ళండి. లేకపోతే ఆండ్రాయిడ్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆండ్రాయిడ్లో చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఎలా వెళ్తారు చెప్పండి? మీరు జావాకి వెళ్ళండి, లేకపోతే డాట్ అని ఓకే కొత్తగా వచ్చింది కదా, సో ఇటు వెళ్ళండి. అండ్ ఫైనల్గా మీరు షిఫ్ట్ తీసుకోండి. ఏది, ఒకవేళ ఇది ఐఫోను, యాపిల్ వీటిలో వర్క్ చేయాలంటే షిఫ్ట్ తీసుకోండి. ఓకేనా, అట్లా ఏదో ఒక లాంగ్వేజ్ అయితే పక్కా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? స్టార్ట్ విత్ బేసిక్ కోర్స్ అనమాట. ఇట్లా వెళ్ళేసి ఒక ₹1,00,000 కోర్స్ పెట్టేసి వాటిలో డబ్బులు వేస్ట్ అయితే అస్సలు చేయకండి. ఒక బేసిక్ కోర్సు, ఇది దీనికే కాదు ఏ డొమైన్లో అయినా, నేను దీనికే వర్తించట్లా, కోడింగ్ అనే కాదు, ఏ డొమైన్, మీరు వేరే డొమైన్స్ కూడా అంతే. ఇప్పుడు సపోజ్ నాన్ ఐటీలో కూడా అంతే. సో తీసుకునేటప్పుడు బేసిక్ కోర్స్ తీసుకోండి. ఎందుకంటే ఒక దాని అంటే ఒక అండర్స్టాండ్మెంట్ వచ్చింది మీకు. ఏది ఈ అంటే మొత్తం దీని మీద ఏది, ఇప్పుడు సపోజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందనుకోండి, దీని మీద ఒక అండర్స్టాండ్మెంట్ వచ్చింది మీకు. ఏది ఏ డొమైన్ అయితే ఆ డొమైన్లో ఒక అండర్స్టాండ్మెంట్ వచ్చింది. దాని తర్వాత పెద్ద కోర్స్ తీసుకున్న జాబ్లో ట్రై చేస్తున్నా ఈజీ అనిపించింది. బేసిక్ కోర్స్ తీసుకుంటే మీకు తెలిసిద్ది మీరు ఎక్కడున్నారో, మీకు తగిందే లేదా అని. ఇప్పుడు ₹1,00,000 కోర్స్ తీసేసుకొని అమ్మ ఇది మన వల్ల కాదురా, అంటే ఈ డొమైనే మన వల్ల కాదురా అనుకుంటే ₹1,00,000 వేస్ట్ అయిపోయినట్టు. అదే ఒక బేసిక్ కోర్స్ తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి, ₹1,00,000 వేస్ట్ అవ్వు, మీరు ఎంతలో ఉన్నారో మీకు తెలిసిద్ది. తర్వాత ఎక్కువ పెద్ద కోర్స్కి వెళ్ళినా కానీ మీకు భయం అనిపించదు. ఓకేనా, సో అట్లా బేసిక్ కోర్స్ అయితే ఒకటి స్టార్ట్ చేయండి. ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా బేసిక్ కోర్స్, యుడెమీ కానీ, లేకపోతే తక్కువ రేట్లో ఎక్కడైనా కోర్సులు దొరుకుతుంటే అవి చూడండి, లేకపోతే ఫ్రీ కోర్సులు ఎక్కడైనా దొరుకుతుంటే చూడండి, యూట్యూబ్లో చూడండి. లేకపోతే మనమే స్టార్ట్ చేసాం పైథాన్ మీద, అయితే డేటా సైన్స్ మీద నేనే స్టార్ట్ చేసే వీడియోస్. సో ఇవైతే పక్కా ఫాలో అవ్వండి, ఎందుకంటే డేటా సైన్స్ పక్కా మీకు నేను ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అన్నమాట. ఓకేనా, తర్వాత సరే సెలెక్ట్ చేసుకున్నారు, కోర్స్ తీసుకున్నారు, కోర్సు చేస్తూ ఉన్నారు, చేయగానే చదవగానే అయిపోదు కదా. సో ప్రాక్టీస్ అయితే పక్కా ఉండాలి. డైలీ 2 hours ఉండాలి మినిమం ప్రాక్టీస్. ఓకేనా, ప్రాక్టీస్ అంటే మీరు చదువుకున్న దాన్ని కలిపి కాదు, అంటే చదువుకుంటున్నారు, సపోజ్ 1 hour చదువుకున్నారు, సో ఇంకొక 1 hour ప్రాక్టీస్ చేసి 2 hours అనకండి. ఓకేనా, 1 hour చదువుకున్నారు అది డిఫరెంట్, 2 hours ప్రాక్టీస్ ఇది డిఫరెంట్ అనమాట. ఓకేనా, సో పక్క 2 hours అయితే ప్రాక్టీస్ అయితే పెట్టండి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. ఓకే, తెలుగులో చెప్పాలంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టు. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మీరు సింటాక్స్లు ఉంటాయి. ఓకే, మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ తెలిస్తే సింటాక్స్ అంటాం. సో ఆ సింటాక్స్ అనేది పక్కా గుర్తుండాలి. ఎలా, ఇప్పుడు మన న్యాచురల్ లాంగ్వేజ్ ఉంది మనం మాట్లాడుకునేది, దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది అనమాట. సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్ అని చెప్పి ఇట్లా సింటాక్స్ ఉంటుంది. సో ఇలాంటి సింటాక్స్ని మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఫాలో అవుతాం. సో అదే సింటాక్స్
కరెక్ట్గా మన బ్రెయిన్లో ఉండిపోవాలా. మీరు ఏదో చేసాం, ఏదో చదివాం అన్నట్టుంటే అసలు మీకు గుర్తుండదు. నెక్స్ట్ ప్రాక్టీస్ లేకపోతే అసలు గుర్తే రాదనుకోండి. ఈ కావాలంటే ఎవరికైనా అనుభవం ఉన్న వాళ్ళు అడగండి. ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా గుర్తురాదు. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే ఎక్కువ త్వరగా గుర్తొస్తాయి సింటాక్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు మన కోడింగ్ స్టార్ట్ చేయగానే చాలామంది ఈ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతారు. ఎలా మిస్ అవుతారో చెప్తానండి. ఫస్ట్ రోజు నేను కోడింగ్ స్టార్ట్ చేస్తా, ఒక 2 గంటలు ప్రాక్టీస్ చేసాను అనుకోండి. ప్రాక్టీస్ చేసినాక 2 ఎర్రర్స్ వచ్చినాయి. ఎర్రర్స్ వచ్చినాక నేనేం చేస్తానంటే సిస్టమ్ పక్కన పెట్టేస్తా, వెళ్ళిపోతా. నెక్స్ట్ రోజు వస్తా, ఎర్రర్స్ ఇంకా సాల్వ్ అవ్వు. నేను ట్రై చేయట్లేదు, దాన్ని సాల్వ్ చేసి ఏదన్నా చేద్దామని ట్రై చేయను నేను. ఏంటంటే మళ్ళీ ఎర్రర్ రాగానే మళ్ళీ సిస్టమ్ మూసేసి వెళ్ళిపోతున్నా. ఓకేనా? ఇట్లా వెళ్ళిపోవటం వల్ల ఏం జరిగిద్ది, నాలో కన్సిస్టెన్సీ అనేది ఒక మిస్ అయిపోతుంది. నేను చేయలేకపోతున్నా, నేను వర్క్ చేయలేకపోతున్నా, నేను చదవలేకపోతున్నా. ఓకే, దీన్ని అసలు మీరు ఇంక అట్లా మిమ్మల్ని మీరే అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ఉంటారనమాట. నా వల్ల కాదు అని. అలా రోజు అనుకోవటం వల్ల ఏం జరిగిద్దంటే అసలు మీరు ఇంకా దాని మీద కూర్చోలేరు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏమి నేర్చుకోలేరు. ఇది కనుక మీరు తప్పించాలంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. డైలీ మన సాయన 2 గంటలు కూర్చోమన్నాడు, కూర్చోండి. ఏమోయింది, 2 గంటలే కదా. ఇప్పుడు మూవీలో కూర్చోమంటే కూర్చుంటున్నారు కదా. 2 గంటలు కూర్చొని కూర్చోకుండా ల్యాప్టాప్ ముందలు వేసుకొని ఒక ప్రోగ్రామ్ తీసుకోండి. ఎన్నిసార్లు ఎర్రర్ వచ్చినా ఆ 2 గంటల్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ అవ్వలేదా, నెక్స్ట్ రోజు మళ్ళా రాండి, అదే టైంకి కూర్చోండి, ఆ ఎర్రర్ని సాల్వ్ అయితే చెయ్యండి. చేసిన తర్వాత చూడండి, ఇట్లా ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీలో వచ్చే చేంజ్ నాకు చెప్పండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కన్సిస్టెన్సీ అనేది. ఓకే, కన్సిస్టెన్సీ అనేది ఊరికే ఉండదు, టైంతో పాటు ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లిటరల్గా చెప్పాలంటే పోయిన టైం మళ్ళీ వెనక్కి రాదంటారు. కావాలంటే మీ సీనియర్స్ని అడగండి. సీనియర్స్ ఇన్ ద సెన్స్ ఎవరైతే పాపం అంటే మామూలుగా ఇప్పుడైతే కొంతమంది ఉంటారు, ఒక 10 years 12 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ దే ఆర్ ఎట్ లో శాలరీస్. ఓకే, శాలరీస్ కూడా చాలా తక్కువలో ఉంటాయి. వాళ్ళని ఒకసారి వెళ్ళి అడగండి, అన్న నేను ఇప్పుడు చదవటం స్టార్ట్ చేసిన, సో నేను ఇప్పుడు చదవాలనిపించట్లేదు, కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ కోర్స్ అనండి. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. అరే బాబు, నేను చేసిన తప్పు నువ్వు చేయకు. ఓకే, ఎందుకంటే ఒక్కసారి టైం పోయిందనుకోండి రాదు. ఈ టైము అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు టైం ఎంత ఇంపార్టెంటో ఆ టైంలో మీ కన్సిస్టెన్సీని కరెక్ట్గా పెట్టగలిగితే మీరు పక్కా ప్రోగ్రామర్ కాదు కదా, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? అంటే ఈరోజు 2 గంటలు కూర్చోమన్నా, ఈరోజు 2 గంటలు కూర్చున్నారు. కూర్చోటానికి మీకు కావాల్సింది కన్సిస్టెన్సీ అనమాట. బలమైన దృఢమైన ఇది అంటే మీకు ఒక పవర్, నేను కూర్చోవాలి అని ఒకటి కావాలి మీకు. ఓకే, అది ఉందనుకోండి, రోజు కూర్చుంటున్నారు. సో రోజు 2 hours, 30 days 60 hours ఎంత ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి, ఎంత ప్రాక్టీస్ చేస్తారు? అర్థమవుతుంది కదా. సో ఇది అంటే ఈ టైంని చాలా చాలా తెలివిగా మీరు వినియోగించుకోవాలన్నమాట. అందుకే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే జెఫ్ బెజోస్ కానీ, ఎలాన్ మస్క్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన స్టీవ్ జాబ్స్ కానీ, ఓకే, మన మైక్రోసాఫ్ట్ పేరు మర్చిపోయినా, బిల్ గేట్స్. ఓకే, ఇలాంటి వాళ్ళు అందరూ చూడండి చాలా 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 టైం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. టైం మేనేజ్మెంట్ ఉండాలి మనకి, టైం అనేది మేనేజ్ చేసుకోవాలి, దాంతోపాటు కన్సిస్టెన్సీ అనేది కూడా పక్కా ఉండాలి. ఈ 2 ఉంటే ఏదైనా గెలవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మోటివేట్ యువర్ సెల్ఫ్. ఏంటంటే రోజు నేను ఇలా కూర్చొని మీకు ఒక మోటివేషన్ అనేది చెప్పలేను అనమాట. సో మీకై మీరు మోటివేటెడ్గా ఉండాలన్నమాట. ఏ కోర్స్ కానీ ఏదేం తీసుకుంటే మీకై మీరు మోటివేటెడ్గా ఉండాలి. ఎందుకంటే ఒక స్టిక్కీ నోట్స్ తీసుకోండి సపోజ్. ఓకే, ఎలా మోటివేటెడ్గా ఉంటారంటే స్టిక్కీ నోట్స్ తీసుకొని మీ ఎదురు ఒక వాల్ ఉంది, వాల్కి పెట్టుకోండి. ఓకే, ఈరోజు నేను ఇది కంప్లీట్ చేయాలి అన్నట్టు ఇవి గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ మోటివేషన్ కనుక లేకపోతే ఓకే పక్క చాలా కష్టం అనమాట. ప్రోగ్రామింగ్లో దిగి కోడింగ్ కానీ ఓకే వీటిల్లోకి ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే మీకు కంటిన్యూస్ టెక్నాలజీ అనేది నేర్చుకోవాలా. ఏది ఐటీలోకి వచ్చేటప్పుడు కంటిన్యూస్ టెక్నాలజీని మీరు నేర్చుకుంటూ ఉంటున్నారనుకోండి, మీరేం చేస్తారు, అన్మోటివేటెడ్ అంటే మోటివేషన్ లేకుండా ఉన్నారనుకోండి, ఎక్కువసేపు కూర్చోలేరు. కొద్దిసేపటికి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ఇంకా మీరు పక్కకి వెళ్ళిపోతారు. అరే ఇది మన వల్ల కాదురా, ఇక్కడ ఏమేమి మిస్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, కన్సిస్టెన్సీ కూడా మిస్ అయిపోతుంది. సో ఈ 2 ఉండాలంటే మీకు మోటివేషన్ ఉండాలి మీలో.
ఓకే, ఆ కన్సిస్టెన్సీ టైంని మీరు సద్వినియోగం పరచుకోవాలనుకుంటే, అంటే మీకు మీ యూజ్ చేసుకోవాలనుకుంటే అది మోటివేటెడ్గా ఉండాలి మీరు. నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ కంప్లీట్ ఇట్. ఓకే, ఒక ఎర్రర్ వచ్చింది, ఐ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, ఒక ప్రోగ్రామ్ వచ్చింది, ఐ కెన్ డూ ఇట్. 2 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యారు, ఐ కెన్ డూ ఇట్. ఓకే, ఐ క్యాన్ అనుకోండి అంతే. ఓకేనా. తర్వాత పెన్ డౌన్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, ఏంటంటే చాలామంది మనం ఏంటంటే జస్ట్ ఏదో ఒక ప్రాబ్లం తీసుకుంటాం, ఆ ప్రాబ్లం వస్తే వదిలేస్తాం. సపోజు ప్రాబ్లమ్స్ అనే కాదు, ఐడియాస్ కానీ ఏమైనా సరే ఒక బుక్ మీద రాసుకోండి మీరు. ఓకేనా. ఈరోజు నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, ఫ్యూచర్లో అది రాకూడదు. ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి, సింటాక్స్ ఎర్రర్ ఎలా వచ్చింది, ఇక్కడ నేను ఏదో మిస్ అయ్యా. ఓకే, ఏదో మిస్ అయ్యా, అందుకని సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, లేకపోతే ఎండ్ ఆఫ్ ఫైల్ ఎర్రర్ వచ్చింది, యూఎఫ్ ఎర్రర్. సో ఇక్కడ నేను ఈ బ్రాకెట్ మిస్ అయ్యా, అందుకే నాకు ఈ ఎర్రర్ వచ్చింది అని చెప్పి మీరు నోట్ డౌన్ చేసుకున్నారు అనుకోండి. నెక్స్ట్ టైం ఆ ఎర్రర్ కానీ ఏదైనా ప్రాబ్లం, మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా పెన్ డౌన్ చేసుకుంటే దానికి సొల్యూషన్స్ అనేవి ఈజీగా కనిపెట్టవచ్చు. ఓకేనా. సో పెన్ డౌన్ అయితే పక్కా చేసుకోండి ఈ ఎర్రర్స్ వచ్చినప్పుడు. బిగినర్గా ఉన్నప్పుడు ఇది పక్కా ఇంపార్టెంట్. ఏంటంటే మీ బ్రెయిన్లో ఉండిపోవాలి, ఏ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, దేనికి వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పి మీ బ్రెయిన్లో ఉండిపోవాలి. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో తెలిసిందనుకోండి, మీకు ఈజీగా సాల్వ్ చేసేయగలరు. ఓకేనా. ఎప్పుడు కనిపించినా ఈజీగా సాల్వ్ చేయగలరు. అది ఒక ఇంటర్వ్యూవర్ ముందర కూర్చున్నారనుకోండి, అప్పుడైనా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. ఓకే, ఎందుకంటే ఇంటర్వ్యూవర్ ఉన్నా మీకు భయం అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ యూ నో దట్ ఎర్రర్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ అని. సో పెన్ డౌన్ యువర్ ప్రాబ్లమ్స్, మీరు ప్రాబ్లమ్స్ పక్కా రాసుకోండి. అండ్ నెక్స్ట్, కనెక్ట్ విత్ గుడ్ గైస్ హూ కెన్ హెల్ప్ యూ. ఓకే, లైక్ మీరు ఎలా అంటే మనం ఎలా ఉంటామంటే మన సర్కిల్ చిన్నది పెట్టుకొని నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదే. ఓకే, మీ సర్కిల్ ఎలా ఉంటుందంటే మీకన్నా తక్కువ బ్రెయిన్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే లిమిటెడ్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు, అంటే మీలాగా థింక్ చేసే వాళ్ళనే పెట్టుకుంటారు. కొంతమంది ఎక్కువ థింక్ చేసుకొని పెట్టుకున్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల అడగరు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో డోంట్ బి లైక్ దట్. ఓకే, మీ కనెక్షన్స్ లింక్డ్ఇన్ ఉంది, లింక్డ్ఇన్లో కనెక్షన్స్ పెంచుకోండి. ఇఫ్ యూ వాంట్ కనెక్ట్ విత్ మీ. ఓకే, నేను కింద నా లింక్డ్ఇన్ ఐడి కూడా ఇస్తున్నా కదా, యూ కెన్ కనెక్ట్ విత్ మీ. మీకు ఏమైనా హెల్ప్ కావాలా, లైక్ యూ కెన్ కనెక్ట్ విత్ గుడ్ గైస్ అండ్ నువ్వు అడగండి, హెల్ప్ అడగండి. మీరు నేను ఇలా చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా, ఎలా చేయాలి, ఏంది అని చెప్పి. ఓకే, అలా కనెక్ట్ అవుతున్నారనుకోండి, ఎక్కువ మందితో కనెక్ట్ అయ్యకుంది మీకు ఈజీగా కంపెనీలో ప్లేస్ అవ్వటం కానీ, రిఫరెన్స్ దొరకడం కానీ చాలా ఈజీ అనమాట. మీ కెరియర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే, చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే ఈరోజైతే ఇంతవరకు చెప్పిన ఇవి నా బ్రెయిన్కి వచ్చినాయి అనమాట. లైక్ లిటరల్గా లాస్ట్ నైట్ నేను ఆలోచిస్తున్నా, నా బ్రెయిన్కి వచ్చినాయి. సో ఐ వాంట్ టు సే దీస్ థింగ్స్ అండ్ నేను ఒక కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ లైక్ ప్యారలీ కంటిన్యూ ఇన్ ద కోర్స్ ఆఫ్ పైథాన్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ ఏమంటారు వాటిని, టాక్స్ మా ఫ్రెండ్స్తో ఇట్లా టాక్స్ అనమాట. పేరేం పెట్టలే వాటికైతే. సో మా ఫ్రెండ్స్ని ఇట్లా తీసుకొని వచ్చి ఇలా చెప్పటం. నెక్స్ట్ వీక్ అయితే మనకి సర్వీస్ నౌ డెవలపర్తో ఇట్లా ఒకటి ఉందన్నమాట. సో దాన్ని కూడా మీరు అందరూ పక్కా అటెండ్ అవ్వండి. ఓకే, లైవ్ క్లాస్ పెడదాం. ఎవరైనా డౌట్లు ఉంటే చాట్ బాక్స్లో అడుగుతూ ఉండండి. లైవ్ అంటే చూద్దాం ఎట్లా జరిగిద్దో. సో ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పక్కా అక్కడ అడగండి నన్ను, నేను హెల్ప్ చేయడానికి, అంటే మేము పక్కా రిప్లై ఇస్తాం, హెల్ప్ చేస్తాం మీకు. ఓకే, త్వరలోనే నాతో ఒక లైవ్ పెట్టుకుందాం. ఓకే, నేను కూడా ఒక లైవ్లో కూర్చుంటా అండ్ హౌ ఇట్ విల్ బీ గో. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.